దర్శకుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0, విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 వంటి భారీ చిత్రాలకు కథ విభాగంలో పనిచేసిన జయమోహన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి తన అద్భుతమైన రచనా నైపుణ్యంతో స్టార్ రైటర్ గా ఎదిగిన ఆయన ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. జయమోహన్ రాసిన ప్రఖ్యాత తమిళ నవల కుమారియన్ మైదన్ ది డాటర్ ఆఫ్ కుమారి త్వరలోనే వెండితెరపై సినిమాగా ఆవిష్కృతం కానుందనే గుసగుసలు పరిశ్రమలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నవలలోని ప్రధాన అంశం చరిత్ర, పురాణాలు మేళవింపులతో సాగే ఒక అద్భుతమైన కల్పిత గాథ. అల్లావుద్దీన్ కిల్లి సేనల మదురై నగరాన్ని ముట్టడించిన పాండ్య సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ఈ కథ మొదలవుతూ ఉంటుంది. శత్రువుల దాడిలో ఆలయం ధ్వంసం, సంపద దోపిడీ జరుగుతుండగా మదురై నగర రక్షకురాలిగా భావించే మీనాక్షి అమ్మవారు తన ఆలయాన్ని వదిలి కుమారి అంటే కన్యాకుమారికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇది కేవలం ఒక విగ్రహం, భౌతిక ప్రయాణం మాత్రమే కాదు, ఒక గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక శక్తి తన మూలాలను కాపాడుకోవడానికి చేసే పోరాటంగా చరిత్ర చిత్రీకరించారు. నగరంలోని అల్లకొల్లోలం నుండి తప్పించుకోవడానికి మీనాక్షి అమ్మవారు దక్షిణ దిశగా సముద్ర తీర ప్రాంతమైన కుమారి వైపు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రహస్య ప్రయాణంలో ప్రకృతి కూడా ఆమెకు సహకరిస్తూ ఉంటుంది. శత్రువుల కంట పడకుండా అడవులు కొండలు గుండా సాగే ఈ ప్రయాణం పాఠకులలో ఎంతో ఉత్కంఠం రేకిస్తూ ఉంటుంది. సుచిత్ర చేసిన ఆంగ్ల అనువాదం ది డాటర్ ఆఫ్ కుమారి మూల తమిళ రచనలో గంభీర్యాన్ని, భావోద్వేగాలను ఏమాత్రం తగ్గకుండా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ చరిత్ర కల్పనను ఒక పురాణ గాథలా మలచడంలో జయమోహన్ చూపిన ప్రతిభ అసాధారణమైనది. జయమోహన్ తన రచనలో మదరై, కుమారి ప్రాంతాల మధ్య ఉన్న భౌగోళిక వైవిధ్యాన్ని, అలాగే ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. దండయాత్రల వల్ల కలిగే విధ్వంసం ఒకవైపు, దేవతపై ప్రజలకున్న అంచనాలపైన విశ్వాసం మరోవైపు ఈ కథలో స్పష్టంగా కనిపిస్తాయి. మన పూర్వీకులు శత్రువుల దాడుల నుండి దేవతామూర్తులను కాపాడుకోవడానికి ఎంతటి సాహసాలు చేశారో, వాటి వెనుక ఉన్న గూఢమైన నమ్మకాలను ఏమిటి ఈ నవల సారాంశం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక నాగరికత తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ఈ పోరాటం సినిమాగా వస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. విజువల్ వండర్ గా తీర్చిదిద్దే అవకాశం ఉన్న ఈ కథకు దర్శకుడు ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరో చరిత్రాత్మక దృశ్య కావ్యం తోడవుతుంది అని చెప్పడంతో అతిశయోక్తి లేదు. దేవతల నేపథ్యంలో కథతో సినిమా అనగానే కాంతార ఫ్రాంచైజీగా గుర్తింపు వస్తూ ఉంటుంది. అదే తరహాలో మీనాక్షి అమ్మవారు ప్రయాణంపై నవలాది చరిత్ర చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అసాధారణ మ్యాజిక్ చేసేందుకు ఆస్కారం లేకపోలేదు.